రకరకాల ఎండి చేపలు ఉంటాయి కదా, ఎండి చేపలు ఇవన్నీ. ఈ రొయ్యలు రకరకాల చేపలు అయితే ఈ ఒక రకమైన చేపలు చూడండి. ఇంకా కిలోమీటర్ దూరం వరకు ఇట్లానే మనకు కనిపిస్తే మరి ఇక్కడ చేపలు కట్ చేస్తారు కదా, వాళ్ళు తినడానికి ఇక్కడ టిఫిన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ చేపలు రకరకాల చేపలు ఇవన్నీ కిలోమీటర్ 2 కిలోమీటర్ అయ్యి ఒక రకం చేపలు. ఇవి ఎండ్రకాయలు అయ్యి. ఇంకో ఈ యొక్క రకం ఇందాక చూపించాను కదా, ఎండ్రకాయలు, రొయ్యలు, రకరకాల చేపలు ఇక్కడ బేరం అంటున్నారు. ఎందుకంటే మనం వాళ్ళని అడగాలంటే కూర్చొని మాట్లాడాలి. వాళ్ళు బిజీలో ఉంటారు కాబట్టి, బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది మాట్లాడకూడదు. 120, 130, 120, 270 చేప రేటుని బట్టి. అంటే క్వాలిటీ చేపలు ఉంటాయి కదా కొన్ని, అవి రేటు ఎక్కువ ఉంటాయి. ఇవి ఎన్ని చేపలు చాలా వరకు దించినలోనంతా కూడా పొద్దున్న కొనేస్తూ ఉంటారు కదా. కొంచెం కాలు వచ్చింది కదా, కుప్పలుగా పోస్తున్నాయి చేపలు. ఇవి గుర్తుపెట్టుకోండి, రామ్నగర్. ఇది రామ్నగర్ చేపల మార్కెట్ అంటే ఎవరు అడిగినా చెప్తారు. అయితే నిల్చోడానికి కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం కడుపులో తిప్పుతుంది, ఎందుకంటే వాసన వస్తుంది కదా. చూడండి లోడ్ అట్లా తిప్పింది. మన చూపు మేర చూసినంత వరకు ఎంత పెద్ద మార్కెట్ అనమాట. బండ్లు వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు.